సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వచ్చేటటువంటి రష్ గురించి మనం వింటూ ఉంటాం, కానీ మిగతా అది టూరిజం స్పాట్స్లో సాధారణంగా ఉంటుంది. కానీ ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది, జనవరికి సెలవులు, సంక్రాంతి సెలవులు జనవరిలో ఒక 4 రోజులు పోయాక వస్తున్నాయి. కానీ ఏమైందో తెలియదు, కానీ ఈ 2 కారణంగా సెలవులు పెట్టేసిన వాళ్ళు అనేక మంది అరకులోకి వచ్చేసారట. ఒక్కసారిగా హోటల్స్లో రూమ్స్ లేకుండా పోయినాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఘాట్ రోడ్లో పరిమితికి మించి వాహనాలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. విశాఖ, అరకు, పాడేరులో హోటల్స్కి డిమాండ్ అయిపోయింది. దాంతో కొన్ని చోట్ల ఇళ్లల్లో హోమ్ స్టేస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే సందర్భంలో హోమ్ మీల్స్ లాంటివి కూడా, లంచ్గా లాంటి అక్కడ ఇళ్లల్లో వాళ్ళు తయారు చేసి ఇచ్చే వాటికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ సందర్భంలో సాధారణంగా ఈ డిసెంబర్, జనవరిలో మన సినిమాలో చూపెడతారు బంతిపూల స్టైల్ ఆఫ్ ఇది డ్యాన్సులు గీన్సులు మధ్యలో వాటిట్లో ఆ టైప్లో ఇప్పుడు విచ్చుకుంటాయి. కాకపోతే చలి మాత్రం వణికిపోతుంది. కాళ్ళు చేతులు కొంకర్లు తిరిగిపోతాయి అన్నమాట. చేతులకి గ్లౌజెస్ దగ్గర నుంచి, కాళ్ళకి సాక్సుల దగ్గర నుంచి, నెత్తికి హ్యాట్ దగ్గర నుంచి ఒళ్ళంతా నిండుగా కప్పుకునేసేసి రగ్గులు లాంటివి పెట్టేసేసుకుని, లోపల స్వెట్టర్లు వేసేసుకుని, లేకపోతే ఉన్ని కోట్లు వేసుకుని, ఇన్ని చేసినా కూడా చలి విపరీతంగా ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.